జరుగుతున్నాయి. హిందువులందరూ మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందువులందరూ ఎంత బాధపడుతున్నారు. గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క గుడులపై దాడులను ఏ రకంగా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి అయితే ఇంకా దాడులు ఎక్కువైపోయినాయి. ఏ ఏరియాలో చూసినా కూడా దుర్గమ్మ గుడి కావచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్స్ కావచ్చు, రాముడి గుడి కావచ్చు, ఈ విధంగా పోషమ్మ తల్లి కావచ్చు, పెద్దమ్మ తల్లి కావచ్చు, కట్టమేసమ్మ కావచ్చు, ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా అమ్మవారి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక హిందువా ముస్లిమా అని అడుగుతున్నాను నేను ఈనాడు. కాంగ్రెస్ ప్రభుత్వము అందుకే అన్నారేమో కాంగ్రెస్ అనేసి, వాళ్ళు కూడా ఒక ముస్లింస్ లాగా బిహేవ్ చేస్తున్నారు తప్ప మరి ఎవరు చేస్తున్నారు, ఎలా జరుగుతుంది? నేను కూడా ఒక హిందూనే కదా, హిందువులందరూ ఎంత బాధపడుతున్నారు కదా, ఈ దేవాలయాలందరినీ కూడా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, దేవాలయ ధ్వంసం ఎవరు చేస్తున్నారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకుంటాము, వాళ్ళ కఠిన శిక్ష విధిస్తామనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదు, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా లేదు. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. భారతీయ జనతా పార్టీ ఒక హిందువుల పట్లని కాదు, ప్రతి ఒక్క కులాలకు మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికి శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం కొట్లాడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.